మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ శుభాలు తెలియజేస్తాను. పిల్లరా అందరూ బాగున్నారు కదా? చూడండి, ఇది ఎందుకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగం చూసినట్టయితే ఏబు గ్రంథం 4వ అధ్యాయము 6వ వచనము. నీ భక్తి నీకు ధైర్యం పుట్టింపదా? యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కాదా? మేము ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, నీ పరిశుద్ధ పాదం స్తోత్రం దేవా ప్రభా. తండ్రి, ఇంతవరకు నేను ప్రభా మమ్మల్ని సజీవులుగా వచ్చిన విధానం బట్టి నాయన మీకు వందనాలు తెలియజేసుకుంటున్నాం ప్రభా. తండ్రి, ఇదిగో నాయన మేము వాక్యం ధ్యానించుకుంటుండగా మీరు మాతో ఉండండి, మాతో ఉండి మాట్లాడండి నాయన ప్రభా. ప్రతి ఒక్కరి తండ్రి ఉండగల గ్రహించగల మనసును వాక్యానుసారంగా జీవించే జీవితంలో చేయమని, నన్ను ఈరోజు అట్లా మరుగుపరచమని, నా నోటిని బొరుగా సాధారణంగా వాడుకున్నామని మా ప్రభువైన యేసు నామములో మళ్ళీ వినమ్రంగా వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈరోజు అంశం ఏంటంటే, నీ భక్తి నీకు ధైర్యం పుట్టింపదా? నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా? చూడండి, యోబు అనేక శ్రమలకు గురి అయ్యాడు, అనేక శ్రమలు పొందాడు. అన్ని శ్రమలు పొందినా కూడా ఆయన నోటి మాటతో కూడా పాపము చేయల. చూడండి, క్రైస్తవ జీవితాన్ని మనము నావతో పోల్చవచ్చు. క్రైస్తవ జీవితాన్ని మనము ఒక నావతో పోల్చవచ్చు. నావతో పోల్చవచ్చు. 3 రకాలైన నావల గురించి మూడు రకాలైన నావలు గురించి నేను ఈరోజు ధ్యానించాలనుకుంటున్నాను. అంటే ఈ యొక్క క్రైస్తవుల్లో 3 రకాలైన నావలు ఉన్నారని ధ్యానించాలనుకుంటున్నాను. మొదటి రకము నావ అంటే మొదటి రకము నావకు చెందిన క్రైస్తవులు అన్నమాట. ఈ నావకు చెందిన క్రైస్తవులు ఎట్లా ఉంటారు, ఏ విధముగా ఉంటారు అన్న విషయంలో మనము ధ్యానించుకున్నాం. చూడండి, ఈ నావ చాలా పటిష్టంగా ఉంటుంది, చాలా పటిష్టంగా ఉంటుంది, చాలా గట్టిగా ఉంటుంది ఈ నావ. ఈ నావకి ఏముంటుందంటే తెరచాప ఉంటుంది, తెలుసు కదా? తెరచాప అనేది ఈ నావకు ఉంటుంది. ఈ తెరచాప ఎత్తగానే ఈ నావ ప్రయాణించడం మొదలుపెట్టుద్ది. తెరచాప ఎత్తగానే ఈ నావ ప్రయాణించడం మొదలుపెట్టుద్ది, ప్రయాణం చేస్తుంది. అయితే ఈ నావ ఎట్లా అంటే ఎటు గాలి వీస్తే అటు వెళ్తూ ఉంటుంది అన్నమాట. ఈ నావ ఎటు గాలి వీస్తే అటు వెళ్తూ ఉంటుంది, స్థిరముగా ఉండదు. ఇది స్థిరముగా ఉండదు. ఒక వారం చూడండి, చాలామందిలో ఒక వారం ఒక చర్చికి వెళ్తారు, ఒక వారం ఒక చర్చికి వెళ్తారు, ఒక వారం ఇంకో చర్చికి వెళ్తారు, ఇంకొక వారం అక్కడెక్కడో స్వస్థతలు ఉన్నాయని ఎక్కడో పరిగెడతారు. అంటే స్టెబిలిటీ మైండ్ అనేది ఈ క్రైస్తవుల్లో ఉండదన్నమాట. మన సంఘానికే మనం వెళ్ళాలి అన్న ఆలోచన వారికి ఉండదు. కాబట్టి ఈ విధంగా మారుతూ ఉంటారు, చర్చెస్ మారుతూ ఉంటారు. మమ్మల్ని ఎవరు పట్టించుకుంటారు అని బాధపడుతూ ఉంటారు. ఎవరు పట్టించుకుంటారు? మనల్ని పట్టించుకున్నది ఎవరండి? అసలు మనం సృష్టించింది ఎవరు? ఆ దేవుడు కాదా? మరి ఆ దేవుడే మనల్ని పట్టించుకుంటాడు. మన వ్యాధి బాధలందు ఆయనే మనకు ఆధారంగా ఉండేవాడు కదా.
ఇశ్రాయేలును కాపాడు దేవుడు కునుకుడు నిద్రపోడు అని మనకు వాక్యం తెలుసు. వాక్యం తెలిసి ఉండి కూడా మనం ఏం చేస్తూ ఉంటాం? బాధపడుతూ ఉంటాం. వాక్యం తెలిసి ఉండి కూడా మనం బాధపడుతూ ఉంటాం. మమ్మల్ని ఎవరు పట్టించుకుంటారు? ఎవరు పట్టించుకుంటారు? నీ దేవుడు నిన్ను పట్టించుకుంటాడు. కాబట్టి దేవుని దృష్టిలో నువ్వు ఉన్నావన్న సంగతి మర్చిపోవద్దు. దేవుని దృష్టిలో మనమందరం ఉన్నాం. నువ్వు నేను అందరం ఉన్నాం దేవుని దృష్టిలో. ఆ విషయం ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలి. నేను ఆ ప్రభు దృష్టిలో నేను ఉన్నాను అన్న విశ్వాసం ఉండాలి ముందు. ఆ విశ్వాసం కలిగి మనం జీవించే వారిగా ఉండాలి. విశ్వాసం లేకపోతే కష్టం. విశ్వాసం కలిగి మనము జీవించే వారిగా ఉండాలి. ఈ విధంగా చూడండి, ఒకసారి ఒక అమెరికా ప్రెసిడెంట్ గారు సంఘానికి వెళ్ళారు. వెళితే ఒక ఆయన ఫోన్ చేసి, పాస్టర్ గారికి ఫోన్ చేసి, అంటే ఆ ప్రెసిడెంట్ గారు ఎప్పుడు ఆ సంఘానికి వెళ్తూ ఉంటారనమాట. ఆ ప్రెసిడెంట్ గారు అక్కడికి వెళ్తూ ఉంటారు. అయితే అతను ఫోన్ చేసి పాస్టర్ గారికి ఫోన్ చేసి, ఏమండి ఈరోజు అమెరికా ప్రెసిడెంట్ గారు వస్తున్నారండి ఈరోజు అని అడిగాడు. అమెరికా ప్రెసిడెంట్ గారు వస్తున్నారండి అన్నాడు. అయితే ఈయన ఏం చెప్పాడు తెలుసా? అమెరికా ప్రెసిడెంట్ గారు రారు కానీ దేవుడు మాత్రము ఇక్కడే ఉన్నాడు అన్నాడు. దేవుడు మాత్రము ఇక్కడే ఉన్నాడు. ఆయన రాకపోయినా యేసు ప్రభు మాత్రం తప్పకుండా వస్తాడు. ఆయన రాకపోయినా యేసు ప్రభు మాత్రం తప్పకుండా వస్తాడు. అంటే ఏంటి ఆయన ఉద్దేశం ఏంటి? అంటే అమెరికా ప్రెసిడెంట్ గారు వస్తేనే వస్తాడా సంఘానికి? ఆ ప్రెసిడెంట్ గారు వస్తేనే వస్తాడా చర్చికి? చాలామందిలో ఈ యొక్క అభిప్రాయాలు చాలామందిలో ఉంటాయి. పలానా సంఘానికి పలానా వ్యక్తులు వస్తున్నారు, పలానా రాజకీయవేత్తలు వస్తున్నారు, అక్క సంఘానికి వెళ్దాం, అక్కడ మనకు సహాయం దొరుకుతుంది అని ఇట్లా అలా సంఘాలను మార్చేవారు అనేక మంది ఉన్నారు. కాబట్టి ఈ విధముగా మనము ఈ విధంగా ఉండొద్దు. కాబట్టి ఇదేంటది? స్థిరత్వం లేకపోవడం. వాళ్ళు మన ఈ క్రైస్తవుల్లో స్థిరత్వం అనేది లేకపోవడం అన్నమాట. అంటే వీరు గాలి ఎటు వీస్తే అటు ప్రయాణం చేస్తున్నారు. ముందే చెప్పుకున్నాం కదా మనం, గాలి ఎటు వీస్తే అటు ప్రయాణం చేస్తుంది ఈ నావ. గాలి ఎటు వీస్తే అటు ప్రయాణం చేస్తుంది. వీరు కూడా అంతే, గాలి ఎటు వీస్తే అటు ప్రయాణం చేసే నావ ఇది. ఇలాంటి క్రైస్తవుల్లా ఉన్నారా? ఒకసారి ఎవరికి వారు ఆత్మపరిశీలన చేసుకోండి. ఇలాంటి క్రైస్తవుల్లా ఉన్నారా? చర్చెస్ మార్చే క్రైస్తవుల్లా ఉన్నారా? అంటే చర్చెస్ మార్చే క్రైస్తవులు అంటే అక్కడికి ఇక్కడికి వెళ్ళడం అంటే వాక్యం బోధించడానికి వెళ్ళడం అనేది అది వేరు. ఎవరన్నా వారు ఇన్వైట్ చేసి ఈరోజు మా సంఘానికి రండి అని పిలిస్తే వెళ్ళడం అది వేరు. కానీ మనము సంఘానికి వేరే మన ఇష్టానుసారంగా ఏ చర్చికి పడితే ఆ చర్చికి మనం వెళ్ళేవారిగా మనము ఉండొద్దు. కాబట్టి ఈ విధముగా మనము ఉండకూడదని తెలియజేస్తుంది మనకి యొక్క నావ. రెండవ రకం నావ ఏంటో మనం చూద్దాం. రెండవ రకం నావ ఏంటంటే, ఈ నావ ఏంటంటే ఈ నావ ఎలా ఉంటుందంటే, ఇది నీళ్ళలోనే ఉంటుందండి. ఇది నీళ్ళలోనే ఉంటుంది. కానీ దీన్ని
తాడు కట్టి లాగుతూ ఉన్నంతసేపు ఇది ప్రయాణిస్తూ ఉంటుంది. ఈ నావకి తాడు కట్టి లాగుతూ ఉండాలి. లాగుతూ ఉన్నంతసేపు ఇది ప్రయాణం చేస్తూ ఉంటుందన్నమాట. ఈ నావకు తాడు కట్టి లాగుతూ వెళుతూ ఉంటే అంటే వాళ్ళు లాగుతున్నంతసేపు ఈ నావ నడుస్తూ ఉంటుంది. లాగకపోతే అది ఆగిపోతుంది అక్కడే. అంటే లాగితేనే అది వెళ్తుంది అంతే, లాగకపోతే అది ఆగిపోతుంది ఆ నావ. అయితే చూడండి, ఈ రకం వారు చర్చిలోనే ఉంటారు. ఈ రకం వారు చర్చిలోనే ఉంటారు. చూడండి, పాస్టర్ గారు వాక్యం చెబుతుంటే ముందుకు వెళ్తూ ఉంటారు, ఇంట్రెస్ట్గా వెళ్తూ ఉంటారు. పాస్టర్ గారు వచ్చి వాక్యం చెప్తూ ఉంటే చాలా ఇంట్రెస్టింగ్గా వచ్చి వాక్యం వింటూ ఉంటారు. మరి అదేవిధంగా ఏ కారణం చేతనైనా రాలేదు అనుకోండి, వీళ్ళు ఏం కలుగుతుంది? నిరాశ. వీరికి పాస్టర్ గారు రాలేదు అన్న నిరాశ వీళ్ళు కలుగుతుందన్నమాట. అంటే తాడు పట్టుకుని లాగకపోతే వీళ్ళు ఏం చేస్తారు? ఆగిపోతారు. అంటే పాస్టర్ గారు లాగుతున్నంతసేపు ముందుకెళ్తానే ఉంటారు. ఆయన ఏ కారణం చేతనైనా ఆగారే అనుకోండి, వీళ్ళు ఆగిపోతూ ఉంటారు. కాబట్టి ముందుకు వెళదామన్న ధ్యాస వీరిలో ఉండదు. మనం ముందుకు వెళదాము, ఒకవేళ ఏ పని మీద వెళ్ళారేమో, మనం ముందుకు వెళదాము అన్న ధ్యాస ఈ క్రైస్తవుల్లో ఉండదు. చూడండి, పాస్టర్ గారు అన్న తర్వాత అనేకమైన పనులు వారికి ఉండొచ్చు. ఎక్కడో చోట ఏదో ఒక ఫంక్షన్కి ఆయన్ని ఇన్వైట్ చేస్తూ ఉండొచ్చు. కాబట్టి ఆయన వెళ్ళాల్సి వస్తుంది. అలాంటప్పుడు సంఘమే ముందుకు వెళ్ళేటట్లుగా ఉండాలి. సంఘమే రాలేదు కాబట్టి మనమే ఎవరినో ఒకరిని, మీకు ఇష్టమైన వారిని పిలిపించి వాక్యం చెప్పించుకొని వినేవారిగా ఉండాలి. అది అర్థమైందా? కాబట్టి ఈ విధముగా ముందుకు వెళ్ళాలి అన్న ధ్యాస ఈ యొక్క క్రైస్తవుల్లో ఉండాలి అన్నమాట. ముందుకు వెళ్ళాలి, పాస్టర్ గారు లేకపోయినా మనం ముందుకు వెళ్ళాలి. అప్పుడు ఆయన ఎంత సంతోషపడతారు. నేను ఏ పని మీద వెళ్ళినా వారు చక్కగా చూసుకుంటున్నారే అని ఆయన కూడా సంతోషపడుతూ ఉంటారు కదా. తర్వాత మూడవ రకం నావ చూద్దాం. మూడవ రకం నావ ఏంటంటే, ఈ నావకు ఏముంటుంది? మోటారు ఉంటుంది. మోటార్ చూడండి, నీళ్ళు వచ్చినప్పుడు కూడా మోటార్ వేస్తూ లాగేస్తూ ఉంటారు, చూస్తారా? అందుకే కదా మార్నింగ్ 6 o'clockకి కరెంట్ తీసేస్తూ ఉంటారు. మొత్తం వాటర్ అంతా వాళ్ళ మోటార్ వేసి లాగేస్తూ ఉంటాం. మరి మిగిలిన వాళ్ళకి ఒక బిందె అనేది దొరకకపోతే అందుకే 6 o'clockకి కరెంటు ఆఫ్ చేస్తారు. ఈ నావకు మోటార్ ఉంటుంది, గాలి అక్కర్లా, దీనికి గాలి అక్కర్లా, తెరచాప అక్కర్లా, మోటార్ ఉంటుంది. మోటార్ వేయగానే ఇది వేగంగా దూసుకెళ్ళిపోతుందంటే, మోటార్ వేయగానే దూసుకు వెళ్ళిపోతుంది. అడ్డంకులను అధిగమిస్తూ ముందుకు దూసుకుపోతుంది. అడ్డంకులను అధిగమిస్తూ ముందుకు దూసుకుపోతుంది. ప్రియులారా, ప్రవాహము ఎక్కువైనా తక్కువైనా తనకు లెక్కే ఉండదు. ప్రవాహం ఎక్కువైనా తక్కువైనా నాకు లెక్క అనేది ఉండదు.
దూసుకుపోతుంది. ఈ రకం విశ్వాసులు కూడా అంతే. ఈ రకం విశ్వాసులు కూడా అంతే. కొంతమంది చూడండి, రాలేదు పాస్టర్ గారు, ఏం వెళ్తాంలే అని రారు. ఆయన స్వరం వినగానే గబగబ వస్తారు. అంటే దీనివల్ల పాస్టర్ గారు చూడాలని విశ్వాసులు వస్తున్నారు అని అనా, లేదా వాక్యం వినాలనా, అది వారి మనసుకి తెలియాలి కదా. మరి పాటలు పెట్టగానే పాటలు పెట్టకపోతే ఒకసారి పాటలు పెట్టలేదు, నేను లేదేమో ఇంతే. ఒకడు పాటలు పెట్టలేదు, వెళ్ళండి, మీరే వెళ్ళండి. పాటలు ఎందుకు పెట్టలేదు, పెట్టండి అంటే పాటలు పెడితే వస్తారు కదా అందరూ. కనుక మనమే ముందుకి వెళ్ళేవారిగా ఉండాలి. కాబట్టి ఈ విశ్వాసులు కూడా అంతే. దేవుని కొరకు, ఆత్మల కొరకు ఎంతో భారము కలిగి ఉంటారు వీళ్ళు. ఈ విశ్వాసులు దేవుని కొరకు, ఆత్మల కొరకు ఎంతో భారం కలిగి ఉంటారు. వినాలి, వాక్యం వినాలి. వాన వచ్చినా, వంగుడు వచ్చినా, ఏది వచ్చినా వెళ్ళాలి, వాక్యం వినాలి, నేర్చుకోవాలి, ఆ వాక్యానుసారంగా మనం జీవించాలి అన్న ఆలోచన వారిలో ఉండాలి ఈ విశ్వాసుల్లో. కాబట్టి పరిస్థితులు ఎలాగున్నా వీరికి భయం ఉండదు. ఈ విశ్వాసులకి పరిస్థితులు ఎలాగున్నా కూడా భయం అనేది ఉండదు. భయం అనేది ఉండదు పరిస్థితులు ఎలాగున్నా కూడా. కాబట్టి ముందుకు సాగిపోతూనే ఉంటారు. కాబట్టి భక్తి ఉండాలని అందరూ కోరుకుంటారు. అందరూ కూడా భక్తి ఉండాలని కోరుకుంటారు. కానీ నిజమైన భక్తి కావాలి. అందరూ భక్తిగా ఉండాలని కోరుకుంటారు. ఒక విషయం, చర్చికి వచ్చే వాళ్ళంతా భక్తిగానే ఉంటున్నారనా మనకేమన్నా అర్థం అవుతుందా? చర్చికి వచ్చే వాళ్ళంతా బైబిల్ తీసుకుని వచ్చే వాళ్ళంతా భక్తి పనులనేనా? ఏమో, అది ఎవరు తెలుసు? ప్రభువుకి మాత్రమే తెలుసు, ఆయనకి మాత్రమే తెలుసు. కొంతమంది కనపడాలని వస్తారు. కనుక ఈ విధంగా నిజమైన భక్తి కావాలి మనకి. నిజమైన భక్తి కావాలి. ఏ రోజు కూడా మనము ఆబ్సెంట్ అవ్వకూడదు దేవుడి సన్నిధికి. కనుక మనము పౌరుషంగా ఉండాలి. మన భక్తి ఇతరులకు ఎలా ఉండాలంట? ఆదర్శంగా ఉండాలి. మన భక్తి ఇతరులకు ఆదర్శంగా ఉండాలి. ఆదర్శంగా ఉండాలి. ఒక ఆయనకు పూజ చేస్తుండగా తన నాలుకను కోసి దేవతను అర్పించాలని ప్రేరణ కలిగిందంట ఒక ఆయనకి. ఆయన పూజ చేస్తుండగా తన నాలుకను అర్పించాలని ప్రేరణ కలిగిందట. వెంటనే నాలుక కోసి ఏం చేశాడు? దేవత ముందు పెట్టాడు. చూడండి ఎంత ఫూలిష్నెస్ చూసారా? నాలుగు లేకపోతే ఎందుకన్నా పనికొస్తామా? మాట్లాడగలమా? నాలుగు కోసి ఎక్కడ పెట్టాడు? దేవత ముందు పెట్టాడు. మరుసటి ఆదివారం ఆయన బైబిల్ పెట్టుకుని హుషారుగా ఆరాధనకు వచ్చేసరికి వారికి ఏమి చేయాలో తోచలేదు. దేవుడు నీతో ఉంటే సాతాను క్రియలు నీ మీద పనిచేయవు. దేవుడు నీతో ఉంటే సాతాను క్రియలు పనిచేయవు. కాబట్టి ఆ దేవత ముందు పెట్టాడట. దేవుడు మనకు నాలుకనిచ్చింది దేనికి? ఆయన స్తుతించడానికి, ఆయన ఘనపరచడానికి, ఆయన మహిమపరచడానికి మనకు నాలుక ఇచ్చింది. సువార్త ప్రకటించడానికి, అనేక మంది ఆత్మలను రక్షించడానికి.
కొందరికి భక్తి ఉంటుంది కానీ అది లోతు లేని భక్తి. లోతు లేని భక్తి. ఆదివారం చర్చికి వెళ్ళాం, బైబిల్ చదువుకున్నాం, ప్రార్థన చేసుకున్నాం, పాటలు పాడాం. కాబట్టి ఇది చాలు అనుకుంటారు. అయితే ఇది చాలదు, ఇది చాలదు. దిస్ ఇస్ నాట్ ఎనఫ్. ఇది చాలదు. యేసు ప్రభు పేదలతో నీ దోణిని లోతుకు నడిపించు అన్నాడు. యేసు ప్రభు పేదలతో ఏమన్నాడు? నీ దోణిను లోతుకు నడిపించు అన్నాడు. విలువైన మంచి ముత్యాలు కావాలంటే సముద్రము లోతులలోకి వెళ్ళాలి. మంచి ముత్యాలు కావాలి అంటే కొందరు మనుషులకు వినపడేటట్లు ప్రార్థన చేస్తారు. కొందరు మనుషులకు వినపడేటట్టు ప్రార్థన చేస్తారు. అవసరంలా. మన ప్రార్థన ఎవరు వినాలి? దేవుడు వింటే చాలు, ప్రభువు వింటే చాలు. మన ప్రార్థన ఎంత బాగా ప్రార్థన చేయగలమో మనుషులకు తెలియజేయాలి. తెలియజేయాలనుకుంటారు. మనుషుల మెప్పు కోసం దేవునికి వినపడేటట్లు ప్రార్థన, మనుషుల మెప్పు కోసము దేవునికి వినపడేటట్లు ప్రార్థన చేయండి. మనుషుల మెప్పు కోసం కాదు కానీ దేవునికి వినపడేటట్లు ప్రార్థన చేయండి. మనము ఏ సత్కార్యం చేసినా ప్రభు వల్ల బహుమానం మనం పొందుతాం. మనం ఏం చేసినా కూడా ప్రభు వల్ల మనం బహుమానము పొందుతాం. కనుక ప్రభువుకు చేసినట్లే చేయండి. ప్రభువుకు చేసినట్లే చేయండి. ఇది ఎఫెసీ రాసిన పత్రిక 6వ అధ్యాయం 6వ వచనంలో. నిజమైన భక్తిలో ధైర్యము సాహసము ఉంటాయి. నిజమైన భక్తిలో ఏముంటాయి? ధైర్యం ఉంటుంది. నిజమైన భక్తిలో ధైర్యం ఉంటుంది. ఇది చూడండి, జాన్ జీ పేటన్ అనే వ్యక్తి, ఒక దైవజనుడు, నరమాంస భక్షకుల మధ్య వెళ్ళి సేవ చేశాడు. నరమాంస భక్షకుల మధ్యకు వెళ్ళి సేవ చేశాడు జాన్ జీ పేటన్. అయితే సేవ చేయడానికి వెళ్ళాడు. అక్కడ కొందరు మాత్రమే ఈ యొక్క యాత్రికుని వద్దకు వెళ్ళి అతడు మంత్రించి ఇచ్చిన అరటిపండు తినమని అడిగాడు. ఒక మాంత్రికుడు ఏం చేశాడంటే మంత్రించి ఇచ్చిన అరటిపండు తినమని అడిగాడు. అయితే మంత్రించి ఇచ్చిన అరటిపండు మనం తింటామా? మనం తినం. ఇలా విగ్రహార్పితములైనవి మనము తినకూడదని దేవుడు చెప్పాడు. కాబట్టి ఈ విధంగా వెళ్ళి అతడు మంత్రించి ఇచ్చిన అరటిపండు తినమని అడిగాడు. పేటన్ ఏమి భయం లేకుండా ఆ పండును తిన్నాడు. ఆ పండు తిని అతను చనిపోతాడు, మళ్ళీ రాడు అనుకున్నారు వాళ్ళందరూ. అరటిపండు తిని వాళ్ళు చనిపోతారు, మేము మంత్రించి ఇచ్చాం కదా అనుకున్నారు. మళ్ళీ రారు అనుకున్నాడు. కాబట్టి మరుసటి ఆదివారం ఆయన బైబిల్ పట్టుకుని హుషారుగా వచ్చేసాడు. మరుసటి ఆదివారము ఆయన హుషారుగా ఆరాధనకు వచ్చేసరికి వారికి ఏమి చేయాలో తోచలేదు. కాబట్టి దేవుడు నీతో ఉంటే సాతాను క్రియలు నీ మీద పనిచేయవు. దేవుడు నీతో ఉంటే సాతాను క్రియలు ఏమీ పనిచేయవు. అబ్రహాముతో నీ కుమారుని బలిగా ఇమ్మన్నప్పుడు సంతోషంగా బలి ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. ఇది భక్తిలో ఉన్న ధైర్యం. అయ్యో ప్రభా, నువ్వు 100 సంవత్సరాలకు ఇచ్చావు బిడ్డని, బలి ఇమ్మంటావా అన్నాడా? లేదు. కనీసం సారాకు కూడా చెప్పాడా? లేదు. కాబట్టి బలి ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. ఇది భక్తిలో ఉన్న ధైర్యం. యోబు ఒకటి తర్వాత ఒకటిగా వస్తున్న వర్తమానాలన్నీ వింటున్నాడు.
10 మంది పిల్లలు చనిపోయారన్న వర్తమానం వచ్చినా కృంగిపోలా. ఒకటి తర్వాత ఒకటి. ఇక బ్యాడ్ న్యూస్, ఇలా జరిగింది అలా జరిగింది ఇలా జరిగింది అని సేవకులు వచ్చి చెప్తున్నారు. అయినా ఏమీ కృంగిపోలేదు యోబు. 10 మంది పిల్లలు చనిపోయారన్న వర్తమానం వచ్చినా కృంగిపోలా, ధైర్యంగా నిలబడ్డాడు ప్రియులారా. ఇది భక్తిలో ఉన్న ధైర్యం, భక్తిలో ఉన్న ధైర్యం. కాబట్టి అలాంటి ధైర్యం కలిగి ఉండాలి మనము, అలాంటి ధైర్యము కలిగి ఉండాలి. అలా ఉండాలని ప్రభువు కోరుకుంటున్నాడు. తన బిడ్డలంత ధైర్యంగా ఉండాలని కోరుకుంటున్నాడు. భక్తిలో అంత ధైర్యం కలిగి జీవించాలని కోరుకుంటున్నాడు. కాబట్టి ఈ విధంగా జీవించటకు పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి నడిపించను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ పరిశుద్ధ పాదముస్తోత్రం దేవా ప్రభా. తండ్రి, ఇంతవరకు నేను ప్రభా నీ వాక్యం ద్వారా తండ్రి మాతో మాట్లాడిన విధానం పట్టిందైనా మీకు వందనం తెలియజేసుకుంటున్నాం తండ్రి. ఇదిగోనైనా నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా అన్న అంశం మీద మేము మాట్లాడుకుని ఉన్నాం నైనా ప్రభా. నైనా మరి అదే నైనా ప్రభా, మరి మూడు రకాలైన మరి క్రైస్తవులు ఉంటారన్న విషయంలో కూడా మేము ధ్యానించుకొని ఉన్నాం నైనా ప్రభా. మరి ఇక విశ్వాసులు మరి ప్రతి ఒక్కరూ ఆత్మల భారం కలిగి జీవించేవారిగా ఉంటకు నీ కృప చూపండి నాయన ప్రభా. తండ్రి, ప్రతి ఒక్కరూ ఇళ్ళకే పరిమితం కాకుండా ప్రతి తండ్రి విశ్రాంతి దినము, అది నీవు ప్రతిష్ఠించుకున్న దినము, ఆ దినమును ప్రతి విశ్రాంతి దినంలో మరి ఈ సమాజంలో అదేవిధంగా మరి ఉపవాస కూడికలో అన్నిటిలో ప్రతి ఒక్కరూ మరి పార్టిసిపేట్ చేసేటట్లుగా నీ కృప చూపండి. ఆ విధంగా ప్రతి ఒక్కరిలో మార్పు కలిగించండి. ఈ విధంగా వారు వచ్చి మా వాక్యం వినడం ద్వారా తండ్రి వాళ్ళ విశ్వాసం అనేది కలుగుతుంది నాయన ప్రభా. విశ్వాసము వినడం వల్ల విశ్వాసం కలగనని నీ వాక్యం తెలియజేస్తుంది ప్రభా. తండ్రి, ప్రతి ఒక్కరు ఈ విధంగా ఉంటకు నీ కృప అనుగ్రహించమని మా ప్రభు ఆయన యేసయ్య బ్రతిమాల వినమ్ముగా వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సకల దీవెనలు సదాకాలము ప్రభా. తండ్రి, ఎంతమంది అయితే ప్రభా వాక్యం విన్నారు ప్రతి ఒక్కరికి తోడే నిలిచిండను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.